రాహుల్ గాంధీ చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఏంటంటే ఎవరి వల్ల ఓడిపోతున్నారు? మీ పాలసీ విధానాలు ఓడిపోతున్నారు. మీ పాలసీ ఇంప్లిమెంటేషన్ కదా అసంతృప్తి కలిగింది. ఎమ్మెల్యేలకి సరైన నిధులు ఇచ్చుంటే, సరైన సహకారాలు సేవలు అందించుంటే వాళ్ళు చిక్కాలని గురవుతారు. అందుకే ఈ కొత్త మొహాలు తీసుకొచ్చి పెట్టాలని ప్రయత్నం చేస్తారు. దీనికి వేలు పెట్టి చూపించేదంటే పక్కన ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ సిట్టింగ్ వాళ్ళు కూటమి ఓడిపోయారు. మార్చి ఉంటే గెలిచిండే వాళ్ళు, మార్చిన వాళ్ళలో 13 మంది 10 మంది గెలిచారంటే ఇక్కడ పెట్టిన వెంటనే మార్పు చేత పెట్టిన వెంటనే నాకు తెలిసి ఉదయాన్నే ఈ మార్పు జరుగుతాయి. పైన వచ్చిన తర్వాత ఈ రేపల్లె, అద్దంకి, సత్తనోత్తరపాడు, గుంటూరు, విశాఖ, అలాగే వెస్ట్ గోదావరి ఒక 6-7 చోట్ల టైం దగ్గర పెట్టి విషయాలు తెలియజేశారు. పార్టీ ఆఫీస్ దగ్గర మొదలు కూర్చొని జనసేన వాళ్ళు వేశారు. వైసీపీ వాళ్ళ పార్టీ కూడా వేసవికాలం మొదలైంది. ఒకసారి మళ్ళీ 4 గడుచుకొని లేదు ఇప్పుడు చేయట్లేదు వాయిదా వేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఒకప్పుడు ఒంటి చేత్తో చక్రం తిప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇప్పుడు భయపడుతున్నారు? ఎమ్మెల్యేల మీద పట్టుపోయిందా? పార్టీ మీద నాయకత్వం సడలిందా? లేదంటే జనంలో పట్టుపోయిందా? ఇవన్నీ కూడా వాళ్ళు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మేము తెలుగుదేశం పార్టీ జనసేన తరపున మాత్రం మా నాయకులు మేము పెట్టాలనుకున్న ఎమ్మెల్యేలు చాలా క్లియర్ గా మాకు వివరించినట్టుంది. అయితే ఎలక్షన్ ముందే ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి మేము అభ్యర్థులు ఇప్పుడు పైన తెచ్చుకోలేదు. మాకు సఫిషియెంట్ గా మాకే పోటాపోటీగా అభ్యర్థులు బ్రహ్మాండంగా 170 సీట్లు ఉన్నాయి. ఈ రోజు వైఎస్ఆర్సీపీ 175 కదా, వైనాట్ పులివెందుల కాడికి వచ్చి ఆగున్నారు. కాబట్టి ఓటమి అంచుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్న తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళ దానికి ఆర్గనైజేషన్ లో వ్యతిరేకత వస్తుందని గుర్తించాలి. లోపతాపాలను అలాగే ఉన్నటువంటి సమస్యలు ఐటాక్ సర్వేనో లేదా ప్రజల సర్వేలో కొన్ని నివేదికలు తెప్పించుకున్నారు, అది మాట్లాడుకున్నారు కదా, దాని ప్రకారం చేస్తే బాగుంటుంది. కానీ ఉన్నట్టుండి సగం మందిని మీ ఎమ్మెల్యే లేపేస్తాం మార్చేస్తామంటే పార్టీ నిర్మాణ పరంగా కేడర్ పరంగా ఒక ఒడిదుడుకు గురయ్యి నష్ట నివారణ ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంది. కాబట్టి గుర్తిస్తే బాగుంటుంది. మేమైతే పక్క పార్టీల వ్యవహారాలు చూడదలుచుకోలేదు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మా పార్టీ 170 గెలవాలని ఆ దిశగానే ముందుకెళ్తాం.